సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేరేళ్ల ఘటనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నందుకు బహిరంగ క్షమాపణ చెబుతున్నామని వెల్లడించిన తెలంగాణ రక్షణ కల్వకుంట్ల కవిత బాధిత కుటుంబాలకు పరామర్శ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందంతా అవినీతే ఆరోపించిన ముస్తాబాద్ మండల బీజేపీ నాయకులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రాజకీయ కక్ష సరికాదని వెల్లడించిన టీఆర్ఎస్పీ నాయకులు. వరికి బదులుగా రైతులు ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ నుండి ఈ రోజు మంత్రి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాలోని మండలాల రైతు వేదికల ద్వారా అధికారులు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వేములవాడ అర్బన్ మండలం మారుపాక రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. వ్యవసాయాన్ని సులభంగా లాభసాటిగా మార్చేందుకు సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటల సాగు వల్ల అధిక లాభాలు వస్తాయని వివరించారు. నేల స్వభావం, నీటి లభ్యత, దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రైతు పంట మార్పిడి విధానాలు పాటించాలని పేర్కొన్నారు. మోతాదుకు మించి ఎరువులను వాడరాదని తెలిపారు. మున్ముందు రైతులు పెద్ద సంఖ్యలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతుల్లో పంటలకు సంబంధించి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులంతా తప్పనిసరి ప్రతిరోజు రైతుల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. మంత్రితో నేరుగా మండలాల నుండి రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన పలువురు రైతులు మాట్లాడారు. వారు అవలంబించిన పంట మార్పిడి విధానాలు, పొందిన లబ్ధి వివరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సన్మానించారు. వారు ఏ పంటలు సాగు చేస్తున్నారో ఆరా తీశారు. అనంతరం మారుపాక రైతు వేదికలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36% వర్షపాతం తక్కువగా నమోదైందని తెలిపారు. వేములవాడ అర్బన్ మండలంలో 20 మీటర్ల లోతులోకి వెళ్లాయని పేర్కొన్నారు. జిల్లాలోని ఎగువ మానేరు, శ్రీ రాజరాజేశ్వర, మిడ్మానేరు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్ లో ఉన్న నీరు తాగునీటికి సరిపోతుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని సూచించారు. మార్కెట్ డిమాండ్, నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్మేట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తే 3 ఏళ్ల తర్వాత దిగుబడి వస్తుందని వివరించారు. అలాగే రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న పంటలు ఇప్పటికీ వేయవచ్చని వెల్లడించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వేములవాడ డివిజన్ ఆత్మ కమిటీ అధ్యక్షుడు ముస్కు ముకుందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త సాయి కుమార్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు, సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతులకి నా రిక్వెస్ట్ అంటే ఈ అన్ని ఫ్యాక్ట్స్ మీ అందరికి ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికి ఐడియా ఉండాలి. మా వర్షపాతం పరిస్థితి ఎలా ఉంది, మా భూగర్భ స్థితి ఎలా ఉంది, మాకి వేరే పంట సూటబిలిటీ ఎలా ఉంది, దీని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి. నా ఫైనల్ గా మనకి ఇరిగేషన్ సాగునీటి గురించి మాట్లాడాలి అంటే మన జిల్లాలో 4 పెద్ద రిజర్వాయర్స్, దీనిలో కూడా వాటర్ పరిస్థితి అంటే రెయిన్ఫాల్ మీదనే డిపెండెంట్ ఉంది. దీనిలో కూడా ఎంఎంఆర్ నుంచి ప్రత్యేకంగా మనకి మొత్తం జిల్లాలో తాగునీటి మొత్తం అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ అందరితో విజ్ఞప్తి అంటే ప్రతి మన ట్రెడిషనల్ విజన్ కి వెళ్ళాలి. మీరు అందరూ రైతులు అన్ని సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం మీరు ఏం వేశారు, మనకి ఈ నెల సాయిల్ కి ఏం సూటబుల్ ఉంటుంది, మన ఎన్వైరన్మెంట్ కి ఏం సూటబుల్ ఉంటుంది, అలాంటి క్రాప్స్ వేయండి. పత్తి అంటే పత్తి, మేజ్ మొక్కజొన్న అంటే మొక్కజొన్న, కందిపప్పు అంటే అది, అముదులు మన క్యాస్టర్ అంటే అది, నువ్వులు అంటే సీజామే, ఇలాంటి క్రాప్స్ కి మీరు ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏమేమి చేసుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. మీరు రెడ్ గ్రామ్ వేయచ్చు. రెడ్ గ్రామ్ కి ఇప్పుడు వాళ్ళు సీడ్స్ కూడా తీసుకొచ్చారు. విద్యా కేంద్ర వాళ్ళ దగ్గర కూడా ఉంది. రెడ్ గ్రామ్ అంటే కందిపప్పు. గ్రీన్ గ్రామ్ వేయచ్చు, ఫాడర్ వేయచ్చు. మన దగ్గర చాలా మంది క్యాటల్ ఉన్నాయి, వాళ్ళు పురుగు కూడా మనకి ఫాడర్ అవసరం పడుతుంది. ఒక
15 ఆగస్ట్ తర్వాత మీరు సిజామే వేయొచ్చు. నువ్వులు అంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా డిమాండ్. సో ఇప్పుడు మనకి ఈవెన్చువల్లీ మార్కెట్ లో ఏం డిమాండ్ ఉంది ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి. మన సాయిల్ కి ఏం సూటబిలిటీ ఉంది అది చూసి చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సీడ్ సప్లయర్ తో కూడా రిక్వెస్ట్ అంటే మీరు అన్ని సీడ్స్ అవైలబుల్ గా పెట్టాలి, వెజిటేబుల్స్ కూడా పెట్టాలి. అండ్ లాస్ట్ గా ఆయిల్ పామ్ కి అడ్వాంటేజ్ అంటే దీంట్లో కూడా అష్యూర్డ్ ఇరిగేషన్ ఉన్నప్పుడే వేయాలి. అష్యూర్డ్ ఇరిగేషన్ ఉన్నప్పుడు ప్లాంట్ సబ్సిడీ ఉంది, డ్రిప్ సబ్సిడీ ఉంది. ఆ రెండు ప్లాంట్ మధ్యలో మీరు వేరే పంటలు వేయొచ్చు. ఆ ఇంటర్ క్రాప్ సబ్సిడీ ఉంది. ప్రతి సంవత్సరం మీరు మెయింటెనెన్స్ 2100 పర్ ఏకర్ కూడా సబ్సిడీ ఉంది. రెండు అడ్వాంటేజ్ అంటే మనకే పక్కన జిల్లాలో నర్వేడాలో సిద్దిపేట జిల్లాలో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేశారు. అది రౌండ్ ద క్లాక్ వర్కింగ్ లో ఉంది. అక్కడ అంతా డిమాండ్ ఉంది. మనకి పక్కనే జిల్లా కాబట్టి మనకి ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇమీడియట్ గా అక్కడ మనం పంపించచ్చు. మన కలెక్షన్ కూడా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి కొంచెం ఫ్యాలో ల్యాండ్ ఉన్న ఫార్మర్స్, పెద్ద ల్యాండ్ ఉన్న వాళ్ళు ఫార్మర్స్, ఆల్రెడీ బోర్ ఉంది, వాటర్ ఉంది అలాంటి ఫార్మర్స్ ఖచ్చితంగా ఆయిల్ పామ్ కి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీకు 3 సంవత్సరం లోపలికి చాలా మంచి ప్రొడక్షన్ వచ్చి ఎంఎస్పీ కూడా ఇప్పుడు దాదాపు 20 to 23,000 పడ్డారు. కాబట్టి మంచి ఆదాయం రావాలి. ఇప్పుడు ఉన్న రేట్ లో ఏమైనా తక్కువ రేట్ మనకి వస్తే అది మనము సేవ్ చేయాల్సి వస్తుంది. ఆ రేట్ జలసిరి ఒక కార్యక్రమం మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రారంభం చేయడం జరిగింది. సిరి అంటే వెల్త్, లక్ష్మి. మనము జలం కూడా ఒక వెల్త్ ఉంది, దీనికి ప్రొటెక్ట్ చేయాలి, కన్సర్వ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఆలోచనతో రెయిన్ వాటర్ కన్జర్వేషన్ కి చాలా కార్యక్రమాలు మనకి ఈజీఎస్ కిందికి ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఒక సోప్ పిట్ కట్టచ్చు. ప్రతి ఒక్క బోర్ తో పాటు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టాలి కంపల్సరీ. పెద్ద స్పేస్ ఏం లేదు అని చిన్న సర్కిల్ అరౌండ్ యువర్ బోర్వెల్. సో ప్రతి ఒక్క రైతులు మీ అందరి ఫీల్డ్ లో బోర్వెల్ ఉంది. చిన్న మీరు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ పెడితే వర్ష వచ్చిన వాటర్ మొత్తం అబ్జార్బ్ అయ్యి మీ బోర్ రీఛార్జ్ అవుతుంది. సో ఎక్కడైనా బోర్ ఖరాబ్ అయిపోయింది, బంద్ అయిపోయింది, వాటర్ లేదు, ఆ బోర్లకి కంపల్సరీగా మీరు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టండి. దీనికి కాస్ట్ అంటే 36,000. అది కూడా మీకు ఫ్రీ బికాజ్ ఇట్ ఈస్ అండర్ కవర్డ్ అండర్ ఈజీఎస్. మీరు మీ పంచాయత్ సెక్రటరీతో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా చెప్పండి మా దగ్గర బోర్ ఉంది మీరు కట్టండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం రాదు. జూన్, జనవరి, ఫిబ్రవరి రబీ అప్పుడు ప్రాబ్లం వస్తుంది అండి వర్ష రాకపోతే. సో ఇప్పుడు ఆగస్ట్ 15 తర్వాత తుర్గావతి వర్ష వస్తుంది అని చెప్పారు. ఆ వాటర్ ని మనము కన్సర్వ్ చేయగలిగితే మనకి కమింగ్ సీజన్ లో ప్రాబ్లం రాదు. కాబట్టి ఈ వాటర్ కన్సర్వేషన్ వర్క్ మీరు ఎక్కువ శాతం చేసుకోవాలి. అది మీ అందరితో కోరుతున్నాను. లాస్ట్ గా ఈ సీజనల్ వ్యాధుల సీజన్. ఈ సీజన్ లో మామూలుగా మనకి వైరల్ ఫీవర్ ఇలాంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా బాయిల్ చేసి వాటర్ ఇవ్వాలి. మీ ఇంట్లో ఉన్న ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కంప్లీట్ గా ఎంటీ చేసి ఖాళీ చేసి పెట్టాలి. అదే ఫ్రెష్ వాటర్ సోర్సెస్ లో డెంగ్యూ రిలేటెడ్ దుమ్మ డెవలప్ అవుతుంది. దీంతోనే మనకి ఎక్కువ జలం అయితే అంత ఖర్చు, అంత ప్లేట్లెట్స్ తగ్గిపోతుంది, మనకి వ్యాధులు వస్తూ ఉంటది, స్ప్రెడ్ కూడా అయిపోతుంది. సో ఈ సీజన్ లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, మహిళలకి మీరు సెల్ఫ్ గా జాగ్రత్తగా ఉండి ఈ నెక్స్ట్ 2-3 నెలల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి అన్ని యాక్టివిటీస్ చేసుకోవాలి. విత్ దాట్ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్క రైతులకి అందరికీ నమస్కారం. మీ మండలి ఒక ఆదర్శంగా వస్తారు. మీరు డైవర్సిఫై చేస్తారు, వైవిధ్యం చేస్తారు, అది నేను ఆశిస్తున్నాను. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలో నేరేళ్లలో జరిగిన దాష్టిక మొత్తం తెలంగాణ సమాజం తలదించుకునే సంఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నేరేళ్లలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంతో అనారోగ్యం పాలై ఇటీవల చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని ఈ రోజు కవిత పరామర్శించారు. గత ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగినప్పుడు తాను కూడా భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుని క్షమాపణ అడుగుతున్నామని కవిత అన్నారు. బాధితుల్ని ఏదో టూరిస్టులు వచ్చి పరామర్శించినట్లు కాకుండా వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కవిత తెలిపారు. బాధితులందరికీ ₹1 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి దాదాపు 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఈ దాష్టికానికి పాల్పడిన ఒక్క పోలీసు గాని, ధనదాహంతో పేదల ప్రాణాలు తీసిన పేదలకు గాని ఎందుకు శిక్ష పడలేదని కవిత ప్రశ్నించారు. కొంతమంది ధనదాహం కారణంగా నేరేళ్ల నేల నెత్తురుతో తడిచిందని, ఇసుక కోసం ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కన్నా ప్రాణాలు పలుచన అయ్యాయా అంటూ ప్రశ్నించారు. ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే దానికి నిరసన చేపట్టినందుకు 8 మందిని 5 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి కొట్టారని కవిత గుర్తు చేశారు.
చివరకు జైలర్ కూడా వారి దెబ్బలు చూసి జైల్లోకి తీసుకోనని చెబితే ఈ సంఘటన బయటకు వచ్చిందన్నారు. ఈ సంఘటన వాడుకుని ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి బండి సంజయ్లను నేను ప్రశ్నిస్తున్న దాష్టికానికి పాల్పడ్డ ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా? జాతీయ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చిన బండి సంజయ్ ఆ రిపోర్టు ఏమైందో చెప్పాలి అని కవిత డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదని కవిత ప్రశ్నించారు. ఎస్పీపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశిస్తే ఒక ఎస్ఐని బలి చేసి మిగతా పోలీసులను కాపాడుతున్నారని ఆవేదన చెందారు. ఈ సంఘటనలో రాజకీయాలు మాని అన్ని పార్టీల బాధితులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. తమ టూరిస్టుల మాదిరిగా కాకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు. అన్ని పార్టీలు కూడా బాధితులకు ఏదో విధంగా సహాయం చేయాలని కోరారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీ వరకు వెళ్తామన్నారు. తెలంగాణ రక్షణ సేన అని తమ పార్టీ పేరును ఊరికే పెట్టుకోలేదని తెలంగాణను రక్షించుకునేందుకు ఆ పేరు పెట్టుకున్నామని తెలిపారు. పోలీసు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన బాధితుల్ని కవిత పరామర్శించారు. బాధితుడు బాణయ్య నివాసంలో హరీష్ సహా ఇతర బాధితులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేరెళ్ల బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్ల గ్రామంలో ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా పిడికిలు బిగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించినాం. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ వాళ్ళు నేరెళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసుడి కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసల్ కన్నీళ్ళు గార్చిపోయినరు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచి వస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరేళ్ళ బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా ఉంది తెలంగాణలో? ధనవంతుల పక్షాన మీరుంటే పేదవాళ్లపైన ఎంత దమనకాండ చేసినా 9 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళని కాపాడుకుంటామని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. ఒక్క ప్రభుత్వం కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి 30 నెలలైంది. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో కనీసం నేరెళ్ల పేరు కూడా ఎత్తలేదు. ఇది మానవత్వమా? ఇంత అన్యాయం ఉంటుందా? ఓట్ల కోసమేనా మనం చేసేదంతా? ఈ నేరెళ్ల నేల నెత్తుడితో తడవలేదా? అది గుర్తొస్తలేదా మీకెవరికి? మర్చిపోయినా మా మానవత్వం అనేటిది సంపూర్ణంగా. అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఇవాళ ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, కనీసం ఆలోచించాలి కదా. ఒక్కరోజు వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోతే అయిపోతుందా? నేను అట్లా టూరిస్ట్ లెక్క రాలేదు, పరామర్శించిపోవడానికి రాలేదు. నేరెళ్ల బాధితులందరినీ నేను ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, పౌరుషమున్న ఆడబిడ్డగా, మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన అవమానం మర్చిపోద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా పరిష్కారం తీసుకుందాం. మన మీద ఈ దమనకాండ చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడదాం, నిలబడదాం. మన తెలంగాణ గడ్డ ఉన్నదే ప్రశ్నించే గడ్డ. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికం చేస్తున్నారు. అది ఆ ప్రభుత్వం లాగాలే ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతలేదు.
నేను నేరెళ్ళ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇసుక కోసం ఆ ప్రాణాలు పోగొట్టుకున్నది మనం. ఇసుకనా? డబ్బు ముఖ్యమైపోయిందా? ఇవాళ ప్రాణాలు పలసగా అయిపోయినాయా? అన్యాయం కదా. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, కనీసం మీకు ఇంత మానవత్వం మిగిలిన్నా ఆనాడు ఓట్ల కోసం వచ్చి వీళ్ళని వాడుకున్నారు కదా నేరెళ్ళ వాళ్ళను. ఏమైపోయింది మరి ఆ మంత్రులందరూ? మీరా కుమార్ని తీసుకొచ్చిండ్రు కదా, ఏమైపోయింది మీరా కుమార్ గారు? ఏమైపోయింది బట్టి విక్రమార్క గారు? ఏమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు? అడ్లూరు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మంత్రివర్గంలో మీరు ఉన్నారంటే వీళ్ళ కన్నీటి మేడల మీద కాదా, వీళ్ళ కన్నీళ్ళని మెట్లు వేసుకొని కాదా మీరు గెలిచింది? మర్చిపోతారా గెలవంగానే? మనుషులేనా మీరు? కొంచెం మానవత్వం చూపించండి, శిక్ష వేయించండి. భయం ఉండాలి పోలీస్ వాళ్ళకు ప్రజల్ని టచ్ చేయాలంటే. ఆ కుటుంబాలు పోలీస్ వాళ్ళు కష్టపడతారు, నేను ఒప్పుకుంటా. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే రైట్ మీకు కూడా లేదు. మీరు చట్టం కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటే, ఒకవేళ లారీలు గాలబెట్టుంటే కోర్టుకి ఇచ్చేది ఉండే. కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? 5 రోజులు కొడతారా? బాణన్నను చూడండి, ఇప్పటి వరకు కూడా కట్టే పెట్టుకొని నడిచే పరిస్థితి. హరీష్ని చూడండి, ఇప్పటి వరకు నడవాలంటే నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నది 9 ఏళ్ళు ప్రతి నిత్యం హాస్పిటలే, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా, నేరేళ్ల బాధితులందరూ కూడా ₹1 కోటి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ రక్షణ సేనని ఉట్టిగా పెట్టుకోలే నేను, తెలంగాణను రక్షించుకోవడానికే పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, ముఖ్యమంత్రి గారి మెడలు వంచుతాం, పరిష్కారాన్ని చూపిస్తాం. అందరిలాగా పరామర్శించిపోవడానికి రాలేదు, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ఖచ్చితంగా పరిష్కారం చూపడం కోసమే వచ్చినాం. మీ అందరు నేను మళ్ళొకసారి క్షమించమని కోరుతా ఉన్నా. ఈ దమనకాండ జరిగినప్పుడు ఆ పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఉన్నా, సిగ్గుతో తలవంచుకుంటున్నా. ఆ విషయం ఆనాడు చెప్పినా, ఈనాడు కూడా చెప్తున్నా. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు, మాటలు ఇచ్చిపోయిన ఎవరిని కూడా మర్చిపోవద్దు, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. ఇదొక మనిషిగా చెప్తున్నా, నేను తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా. పార్టీలు రాజకీయాలు మళ్ళీ వేసుకుందాం ఎలక్షన్ అప్పుడు, కానీ మనం మాత్రం మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. దానికోసం కొట్లాడతాం. అంతవరకు గోపాల్ గారి కుటుంబానికి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటాం. స్థానిక శాసనసభ్యుడిగా కేటీఆర్ గారు కూడా అండగా ఉండాలి. ఆ పిల్లల చదువులకు హెల్ప్ చేయాలి, హాస్పిటల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులకు కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరేం టూరిస్టుల లెక్క ఇక్కడికి రావద్దు, వస్తే హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్, జై తెలంగాణ, జై భీమ్. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఘటనపై పూర్తి బాధ్యత తాను తీసుకుని కేటీఆర్ రాజీనామా చేయాలని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సౌల క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఒకవైపు సొంత పార్టీ నాయకుల అక్రమ ఆస్తుల తగాదాతో రోడ్డు ఎక్కిన వైనం, చినుకు పడితే పాత బస్టాండ్లో పడవ ప్రయాణం, ఆక్రమణ బయటపడతాయని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం, భూ బాధితుల ఆరోపణలో మాటల మధు మైనింగ్ అధికారులతో కుమ్మక్కే సొంత ఇటుక బట్టలకు మట్టి తరలింపు చేస్తున్న బీఆర్ఎస్ నేతల ఆగడాలు ప్రజలు గమనిస్తున్నారని క్రాంతి కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ 12 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్ల కేంద్ర నిధులతో సిరిసిల్ల పట్టణానికి 99 కోట్ల అమృత్ నిధులు, ప్రభుత్వ పాఠశాలకు పెద్దపీట వేసే దిశగా బండి సంజయ్ అండగా నిలిచారన్నారు. రహదారుల నిర్మాణానికి వరంగల్, కరీంనగర్, సిరికొండ, వేములవాడ, హుస్నాబాద్, ఎలకతుర్తి 4 లైన్ల రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించారన్నారు. ఈ సమావేశంలో మోర శ్రీహరి, సూరం వినయ్, సిద్ది దేవరాజు, రేగుల కనకయ్య, పంపరి అర్జున్, వెలిశాల అభినయ్, గాలి శ్రీనివాస్, కొట్టె భాను, కుదుకుల జనార్దన్, శివ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఏదైతే 12 సంవత్సరాల రాక్షస పాలన నుంచి బయటపడ్డదో ఈ తెలంగాణను ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే విస్మరించారో ఈ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోతూ ఉన్నారు. మరి సిరిసిల్ల వేదికగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మరి మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో నేనే ఇంటింటికి నేనే కౌన్సిలర్ అని చెప్పి నేనే బాధ్యత ఉంటా, మరి ఈ గల్లీకి నేనే కౌన్సిలర్, నీ వార్డుకు నేనే బాధ్యత దత్తత కూడా తీసుకుంటున్నా అని చెప్పి హామీలు ఇచ్చుకుంటూ ఇంటింటికి ప్రచారం చేసిన కేటీఆర్ మరి నీ ముఖ్య అనుచరుడు ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పైన ఏదైతే సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేసినారో ఆ ఫిర్యాదు నిగ్గచ్చుగా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నువ్వు బాధ్యతగా తీసుకుంటాను ప్రతి వార్డును కాబట్టి
మరి అక్కడ జరిగిన అక్రమాలను అన్యాయాలను ఖచ్చితంగా నువ్వే బాధ్యత తీసుకొని దీనికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పి కేటీఆర్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయి 8 రోజులైంది. మరి ఆ వైస్ చైర్మన్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ మీదనే ఉన్నది. వెంటనే దీనికి క్షమాపణ చెప్తూ రాజీనామా చేయాలి. అప్పటిదాకా వదిలిపెట్టేది లేదు. మరి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని ఏదో అభివృద్ధితో వెలుగబెట్టిండు ఈ సదీపుస అని చెప్పుకునే సిరిసిల్ల కేటీఆర్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు, మరి గట్టిగా వర్షం వస్తే పడవనేసుకొని పోయే పరిస్థితిలో సిరిసిల్ల వెంకపేట పాత బస్టాండ్ ఏరియాలన్నీ కూడా పడవనేసుకొని పోయే పరిస్థితిలో ఉన్నది. మరి కొంచెం కూడా సిగ్గుండాలి. ఇక్కడ కూర్చొని లొట్టి మీద కాకులే కొడతా ఉన్నాడు. ఆ మాటల మాదంటాడు. నువ్వు యూనివర్సిటీ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ కొరకు ఎవరి భూములు గుంజుకున్నావు, ఎవరి భూములకు వారికి నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నావు. ఆ పోచమ్మ లాంటి బాధితులందరూ కూడా మొత్తుకుంటారు. నీ వ్యవహారం అంతా కూడా తెలుస్తూ ఉంది. నీ ఇటుక బట్టీలు, దానికి ఆ ఇటుక బట్టీలకు వచ్చిన మన్ను ఎడికలు వస్తుంది. ఆ మట్టిని సహకరిస్తున్న మైనింగ్ అధికారి ఎవరు, అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. కానీ మీకు ఈరోజు అధికారం కోల్పోయింది కాబట్టి ఈడ రొడ్డు మీద కాకులు వచ్చి ఒరుడు తప్ప నువ్వు చేసేది ఏం లేదు. ఈరోజు 12 సంవత్సరాల మీ బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రతి ఒక్క రూపాయి కేంద్రం నుంచి అమృత్ పథకం కింద 1666 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి మొన్న యూసెఫ్ కింద అదే అమృత్ పథకం కింద సిరిసిల్ల పట్టణానికి, కేవలం సిరిసిల్ల పట్టణానికి 99 కోట్ల రూపాయలు మంజూరు జరిగిన విషయం నిజమా కాదా మీరు తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. మరి ఏమి ఇచ్చిందని మాట్లాడుకొని ఈరోజు మీ పార్టీ నాయకులు ఇన్ని రోజులు వెట్టి చాకరీ చేసుకొని ఎంతోమంది నాయకులను ₹1,00,000 ఖర్చు పెట్టి ఈరోజు దుమాల శ్రీకాంత్ లాంటి నాయకుడు ₹1,00,000 మీ పార్టీలో ఖర్చు పెట్టి మీకు సేవలు చేసి అసలు ఆయనతో దాచికం ఊడిగం చేసుకొని ఈరోజు ఒక పదవి కూడా గుర్తించకుండా వదిలిపెడితే మీ బూట్లు నాకు ఇష్టం లేక ఆయన జ్ఞానోదయం తెచ్చుకొని ఇంకా నువ్వు బూట్లు నాకుంటున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. కానీ ఆయన జ్ఞానోదయం తెచ్చుకొని ఇన్ని రోజుల తర్వాత గౌరవించే పార్టీకి వచ్చి మా పార్టీ గౌరవించి తన హక్కును చేర్చుకున్నది. మరి అదే 2వ వార్డులో కూడా పోయి నేను దత్తత తీసుకుంటున్నా, శ్రీకాంత్ మీద పోటీ చేసేది నేనే చెప్పిన కేటీఆర్. మరి సిగ్గుండాలి. గెలిచినాక 2 నెలలకు వస్తానని చెప్పినాము. ఎన్ని రోజులైంది? మున్సిపల్ ఎన్నికలు అయిపోయి 2 నెలల నుంచి ఎందుకు దిక్కులేవు? మరి ఈరోజు సిరిసిల్లలో కేటీఆర్ పేరు అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా సంపాదించి మీ భాగవతలైన బయట అని చెప్పి ఇటువంటి 2 కుక్కలు వేసి మొరగడానికి తోలుస్తున్నారు తప్ప మరి ఈరోజు మీరు మీ మొన్న జరిగినట్టయితే ఈ బైపాస్కి సంబంధించిన ల్యాండ్లో కూడా అడ్డదిడ్డంగా సంపాదించిన 2 నాయకులు మీ భూమి నాదంటే నాదని చెప్పి, అది కూడా అక్రమంగా సంపాదించిన భూమిని నాదంటే నాదని చెప్పి కుస్తీలు పట్టుకునే పరిస్థితి. మొన్న మున్సిపల్ అధికారుల ముందర కళ్ళెదుటే ఒకరికొకరు బూతు పురాణం. చూడు మాటలు ఎక్కువైతున్నాయి, తగ్గించుకో. ఫస్ట్ మీ గుట్టైన బయటపడుతుందని చెప్పి నేను మొరగడానికి పంపించారు తప్ప మీరు చేసిన అరాచకాలు అంత ఇంత కాదు. కేటీఆర్ అడ్డం పెట్టుకుని ఎన్ని చేసినో అవి మొత్తం కూడా బయటకు తీస్తూ ఉన్నాం. రేపు పొద్దున వెంటనే ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే దాంట్లో సందీప్ ఉన్నాడో ఆయన మీద వచ్చిన ఆరోపణకు ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందే. కేటీఆర్ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. మరి మీ అక్రమ సంపాదనలు ఇంకా ఎన్ని రోజులు రోడ్ల మీద మీరు కొట్లాడతారు? ఇప్పటికీ పార్టీకి ఊడిగం చేసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళందరూ కూడా కార్యకర్తలు గుర్తించలేని కళ్ళు నెత్తికెక్కిన కేటీఆర్ ఈరోజు నీ పార్టీని విడిచిపెట్టి ఎంతమంది బయటకు పోయారు? నీ అహంకారానికి ఈరోజు అధికారం పోయేపటికే కిందికి దిగి మాట్లాడుతున్నాం. నీటి గురించి మాట్లాడుతున్నారు. సన్నాసి దేశంలో యువత లోపల నీటి విద్యార్థుల మీద విషం జల్లి విదేశ ఈ కుట్రలు, ఆ పక్క దేశంలో ఉన్నటువంటి విద్రోహ శక్తులు ఇవి కూడా దేశంలో చొరబడి అఘాయితాన్ని సందు చేసుకొని ఇంకా ఎక్కువ డ్యామేజ్ కావద్దని చెప్పి బాధ్యతగా తీసుకున్నారు. నీ టైంలో టీఎస్పీఎస్సీ లీక్ అయితే ఏం చేసినావు? కేటీఆర్ మాకేం సంబంధం అని ప్రెస్ మీట్ల కోసం చెప్పినాం. సిగ్గుండాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ బాధ్యతగా తీసుకొని ఈరోజు మా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఆ సమస్యను అక్కడనే ఉండే విధంగా దాన్ని ఇంకా పెంచుకొని దాంట్లో ఎవడు పడతాడు చొరబడి దేశాన్ని దేశ భద్రతను విచ్ఛిన్నం చేసే పరిస్థితి పోకూడదని చెప్పి బాధ్యత తీసుకొని చేశారు. మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. కేటీఆర్ రానున్న రోజులలో కేటీఆర్ అనుచరులు మీ భాగవతం మీ అక్రమ సంపాదనలు అన్ని కూడా మేము బయటకు తీస్తాం. ఇప్పటికొక్కటి ఈ పుట్టలోంచి చీమలేనట్టుగా అన్ని బయటపడతా ఉన్నాయి. ఇంకా బయటపడతాయి. రేపు పొద్దున మీరు ఎక్కడ రోడ్డు మీద తిరిగారు. ఖబర్దార్ బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే ఆ ట్యాబ్లు ఇచ్చి నువ్వు పెద్ద ఏదో ఇచ్చిన మురుస్తాను. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు 20,000 మందికి 20,000 సైకిళ్ళు బండి సంజయ్ గారు 10వ తరగతి విద్యార్థులకు బడికి దూరంగా ఉన్న పిల్లలందరూ కూడా ఇచ్చారు. నువ్వు ఒక 2-3 ట్యాబ్లు ఇచ్చుకుంటా షో ఇవ్వడం కాదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 20,000 సైకిళ్ళు ఇస్తూ ఉన్నారు. మొన్న వెమ్రాలో 53 కోట్ల రూపాయల రోడ్లు శంకుస్థాపన చేసి కళ్ళు కనిపిస్తాయి కదా నీకు. ఏం చేస్తున్నట్టు నిన్న కొమరవెల్లి రైల్వే స్టేషన్ కరీంనగర్ బండి సంజయ్ కనిపిస్తున్నారంటే ఈ మాటల సన్నాసి. నీ పక్కపొంటి గ్రామంలో సాటి దళితుల మీద దాడి జరిగితే 3rd డిగ్రీ ప్రయోగిస్తే వచ్చేది బండి సంజయ్ అన్న. హక్కును చేర్చుకొని వాళ్ళకు మెరుగైన వైద్యం ఇచ్చింది మా బండి సంజయ్ అన్న. నీ కళ్ళు కనబడతలేవా? ఆ గ్రామంలో కూర్చొని నువ్వు పక్కపొంటి సెటిల్మెంట్లకు పోయి పైసలకు నువ్వు సెటిల్మెంట్ మాట్లాడినావు తప్ప కనీసం
సాటి దళితులకు మరి ఇంత అన్యాయం జరిగింది, ఇసుకలాలు పెట్టి తొక్కిచ్చిరు, మరి వీరి పక్కన మేము ఉండాలని చెప్పి నువ్వు ఎవరైనా ముందరికి వచ్చినావా? సిగ్గులేని మాటలు మాట్లాడతాను. ఇంకొకసారి మాటలు మాట్లాడితే మాటల మధు నీ నాలుక జీరస్త ఖబర్దార్ బిడ్డ. భారత్ మాతాకి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు, కాళేశ్వరం అంశం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, గురుకులాల్లో అవినీతి ఆరోపణ, మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు, ఫోక్సో కేసుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరంతరం ప్రశ్నిస్తున్నారని రవిగౌడ్ అన్నారు. ఈ విమర్శల్ని తట్టుకోలేక ఆయన రాజకీయంగా వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కల్పించిన భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వ నోటీసులు జారీ చేయగా దీనిపై హైకోర్టును ఆశ్రయించిన తర్వాత భద్రతను తగ్గించవచ్చని న్యాయస్థానం సూచించినప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవడం అత్యంత దురదృష్టకరమని కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీభాయిని పదవి విరమణకు స్వల్ప కాలమే మిగిలి ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం కూడా రాజకీయ వేధింపుల్లో భాగమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత స్థాయికి దిగజారి అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి నాయకుడికి ఉంటుందని, విమర్శలు ఎదుర్కోలేక భద్రతను తొలగించడం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెంటనే పూర్తి భద్రత పునరుద్ధరించాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బల్యాల ప్రవీణ్, శశి, శివ, అభిరుద్, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్నో దాడులు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న మన మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన చాలా కుట్ర చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున భద్రతను తొలగిస్తూ బుల్లెట్ గ్రూప్ కారును ప్రభుత్వం వెనుకకు తీసుకోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీకు గురుకుల్లో గాని మీ అవినీతిపై ప్రశ్నిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి బరాబర్ మీరు ఇచ్చిన హామీల పైన నిలదీస్తాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీపై అవినీతి ఆరోపణలు వస్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో అవినీతిపై ప్రశ్నిస్తే అతనిపై రాజకీయ కక్షలు సాధించడం మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా అవినీతిపై మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో గురుకుల్లో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు, ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేస్తూ మీ ప్రభుత్వంపై పోరాటం చేయడం జరుగుతుంది. అతని పైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన మీరు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణైన ఆమె ఇంకో కొన్ని రోజులలో రిటైర్మెంట్ అవుతుంది. ఆయన మీద కక్ష కొద్దే ఒక పోస్టు నుంచి ఇంకో పోస్టుకు తరలించడం చాలా బాధాకరం విషయం. రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎదుర్కోలేకనే ఇటువంటి పనులు చేస్తుందని తెలంగాణ ప్రజలకు అందరికీ గమనిస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క రాజకీయ కక్షలు తీసుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. దాదాపు మీరు రాష్ట్రంలో 3 సంవత్సరాల నుండి అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ పైనే
ప్రధానంగా మీరు బీఆర్ఎస్ పార్టీ అంటేనే భయపడడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా బరాబర్ మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు కూడా వెంటాడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీరు భద్రతను కొనసాగించాలి. అలాగే బుల్లెట్ గ్రూప్ వాహనాన్ని కూడా వెంటనే ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ప్రజలతో కలిసి మేము మీకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు 3 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పైనే రాజకీయ కక్షలు సాధించడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ఎప్పటికీ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి గుండెలో కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఎంతో మంది తెలంగాణ ప్రజలు చూడడం జరుగుతుంది. కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలో అది ఎలక్షన్ల హామీలో ఖచ్చితంగా 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టం. ఆ హామీలు నిలబెట్టుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిలదీస్తే అతనిపై రాజకీయంగా కక్ష సాధించడం మానుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులుగా మీరు ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుల నాయకత్వంలో మేమందరం ఉన్నామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తొలగించిన భద్రతను అలాగే వెహికల్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేరేళ్ల ఘటనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నందుకు బహిరంగ క్షమాపణ చెబుతున్నామని వెల్లడించిన తెలంగాణ రక్షణ కల్వకుంట్ల కవిత. బాధిత కుటుంబాలకు పరామర్శ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందంతా అవినీతే ఆరోపించిన ముస్తాబాద్ మండల బీజేపీ నాయకులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రాజకీయ కక్ష సరికాదని వెల్లడించిన టీఆర్ఎస్పీ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.